అసెంబ్లీకి రానీను అని అన్నాడట. సో, చంద్రబాబు నాయుడు గారు చేశారని అనుమానం అంట ఇతనికి. బాబాయిని చంపినోడినేమో తాతను చంపినోడినేమో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాన్నని చంపినోడినేమో ఎంపీ. వస్తా ఇంకా ఉన్నాయి వస్తా. ఆ తర్వాత ఇంకోటేంటంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు నిన్ను అసెంబ్లీకి రానీను అని అన్నారట. అవును అంటారు. డెఫినెట్లీ అంటారు. రాజకీయంగా నిన్ను ఎమ్మెల్యేగా ఓడించి అసెంబ్లీకి రానియము అని అంటాం. 2019, 24లో కూడా అన్నాం. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ గేట్ తాకనివ్వమని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గేట్ తాకనివ్వము అని. తాకాడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడా ఇప్పుడు? అది అసెంబ్లీకి రానియకపోవడం అంటే ఏంటో అదనమాట. అంతేగాని మీన్నాడు అనుకోండి, ఆ దొంగ బయటికి వెళ్ళేటప్పుడు పచ్చికెళ్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అలా అర్థమైందంటారు వంశీ గారు? ఒక తాళమే వేసుకెళ్తాడు వంశీ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అలా అర్థమైందంటారు? చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. చెప్తాను లక్ష్మీనాథ్ గారు. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా మరణాలు ఉన్నాయి కదా, మార్కెటింగ్ చేసుకున్న మరణాలు ఇంకా ఉన్నాయి కదా, వాటి గురించి విశ్లేషించనియండి. ఇంకొకటి ఉంది మరణం, మార్కెటింగ్ చేసుకున్నటువంటి మరణం ఇంకోటి మిగిలి ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సరే 2 రోజుల ముందు అన్నారట, అందుకని అనుమానం అట. మరి ఎందుకు సార్ ఈ అమాయక కార్యకర్తలందరినీ రిలయన్స్లు పగలగొట్టండి, జియో ఆఫీసులు పగలగొట్టండి అని అన్నారు. వాళ్ళు పగలగొట్టేటప్పటికి కేసులైనా ఈయనేమో అధికారంలోకి రాగానే వాళ్ళకి రాజ్యసభ ఎంపీని చేస్తాడు వీళ్ళ పార్టీ నుండి. ఆ తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ మర్డర్ బాబాయ్ మర్డర్ కేసు సార్. ఇది కూడా పాపం మా మరణాల మార్కెటింగ్లో భాగంగా ఇది కూడా మార్కెటింగ్ చేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడట. తాతను చంపినోడేమో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి, తండ్రిని చంపాడని చెప్పి ఆరోపించిన వాళ్ళేమో ఈరోజు ఎంపీ. ఆ తర్వాత బాబాయిని చంపినాడు అని గట్టిగా ఆరోపణలుండి సిబిఐల దాకా వెళ్ళి మళ్ళీ కోర్టుల వరకు వెళ్ళినటువంటి అవినాష్ రెడ్డి ఏమో ఈరోజు ఎంపీ ఈయన పార్టీ నుండి. ఈయన ఇక వాళ్ళ సావులన్నీ ఇక మా మీదకి నెట్టం. రాజారెడ్డి చంపినోడు ఎక్కడున్నాడు? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అనుమానాస్పద మృతి వెనక మేం మాట్లాడిన మాటల, మీరు మాట్లాడిన మాటల, ఆ తర్వాత బాబాయ్ హత్యలో భాగం ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారనేటటువంటి విషయాలు ప్రజలందరికీ బాగా తెలుసు. సార్ ఈరోజు మరొక విషయం స్పష్టం చేయాలి లక్ష్మీనాథ్ గారు మీకు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి పులివెందులు దాటి పోటీ చేయలేడు కూడా. పులివెందుల నియోజకవర్గం తప్ప ఏ నియోజకవర్గంలో 2024 వరకు పోటీ చేసే సత్తా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కూడా వీళ్ళ మీద భయంతో ఓట్లేశారు సార్. ఇన్ని రోజులు వీళ్ళ మీద భయపడి ఓట్లేశారు, అంతేగాని వీళ్ళేదో వాళ్ళ మీద ప్రేమతో ఓట్లేదు. అది ఎలా తెలుసు అంటే, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతాం, జగన్మోహన్ రెడ్డి నిన్ను అసెంబ్లీ గేట్ తాకనివ్వం అని చెప్పిన తర్వాత దారుణాతి దారుణంగా 11 సీట్లకు పడిపోయిన తర్వాత పులివెందుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధైర్యం వచ్చింది. ఈ జగనాసురుడు మనల్ని ఏం చేయలేడిక అని చెప్పి ధైర్యంతో ఎప్పుడైతే ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయో, ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరంగా డిపాజిట్లు కూడా రాకుండా సొంత నియోజకవర్గంలో 2 జెడ్పీటీసీలు ఓడించినటువంటి ఘనత పులివెందుల నియోజకవర్గ ప్రజలది. అయితే ఇప్పటి వరకు భయంతో ఓట్లేశారు, ఇక ధైర్యంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. 2029లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవమన్నాడు, చూద్దాం. సో ఇట్లా వాళ్ళ తాత మరణాలు, వాళ్ళ బాబాయ్ మరణాలు, వారి తండ్రి మరణాలన్నీ మా అకౌంట్లోకి వేస్తారనమాట. కాదు సార్, ఇక్కడి నుంచి ఇట్లాంటివన్నీ కూడా గొడ్డలి పార్టీ అని అంట మానేస్తారా మీరు? ఎందుకంటే ఆయనకి బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతున్నట్టు. గొడ్డల పార్టీ అంటాం, బరాబర్ అంటాం సార్ గొడ్డల పార్టీ అని. వాళ్ళ తాత రాజారెడ్డిని చంపిన సతీష్ రెడ్డిని తీసేయమన్న పార్టీలో నుంచి అనం. ఆ తర్వాత పరిమళత్వానికి ఎంపీ సీట్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పమనండి అనం. ఆ తర్వాత తండ్రి రాజశేఖర్ రెడ్డి శవం రాకముందే సంతకాలు సేకరించారు కదా, తండ్రి రాజశేఖర రెడ్డి మరణానికి పరిమళత్వాన్ని కారణం అని అన్నారు కదా, వాటికి సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత బాబాయ్ హత్య కేసు ముందు సిబిఐ అన్నారు, ఆ తర్వాత వీళ్ళు రాగానే ఎందుకు సార్ అవసరం లేదు మా పోలీసులతో చేయించుకుంటామన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బాబాయ్ కూతురు సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిబిఐ విచారణ జరగాల్సిందే అని తీర్పు తెచ్చుకున్నారు. వీటికి సమాధానం చెప్పమనండి. గొడ్డల పార్టీ అని అనం. సమాధానం చెప్పే వరకు వీరిది గొడ్డల పార్టీయే. రైట్. వంశీ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. ప్రధానంగా లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు, సొంత చెల్లెళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రావటమో ఇలా జరిగిందని చెప్పడమో. షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? సొంత చెల్లి ఎందుకు అన్ని క్వశ్చన్లు వేస్తుందంటే ఏం చెప్తారు మీరు? సొంత చెల్లెల్ని షర్మిల గారిని
ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తూ ఉన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి వైపు చూపించట్లేదు అని అడుగుతా ఉన్నారు. ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో ఆట ఆడిస్తూ ఉన్నాడు. ఆ ఆట ఎంతవరకు కొనసాగుతుందో, ఎంతవరకు చూస్తుందో ప్రభుత్వం వాళ్ళ చేతులు కాలిందో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే ఈ సునీత వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ నాన్నని చంపారన్న ఆలోచన విధానం ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లానెడ్ గా ఆదిరెడ్డి, ఎవరైతే ఆదిరెడ్డి వీళ్ళందరూ ఉన్నటువంటి బీటెక్ రవి గాని, ఆదిరెడ్డి గాని, అలాగే చంద్రబాబు నాయుడు, ఈ సునీత వీళ్ళందరూ కలిపి ఒక వర్గం తయారయ్యి దస్తగిరితో చంపించారనేటువంటి విధానం నడుస్తూ ఉంది. దాన్ని కప్పిపెట్టే ఆలోచన విధానం, దాన్ని సరి చూసుకోకుండా లక్ష్మణరావు గారు అప్పుడులో గొడవల్లో వాళ్ళ శత్రువుతో కూడి లక్ష్మణరావు గారు మరి సంఘటన జరిగిన వెంటనే ప్రెస్ ముందుకు వచ్చిన అప్పుడు విజయసాయి రెడ్డి గారు, అప్పుడు మీ నేత, పాపం హార్ట్ అటాక్ వచ్చిందంట, గుండె పగిలి పడిపోయారంట అని ఎలా చెప్పారు? సార్, మొట్టమొదటమైనటువంటి వార్త ఈనాడులో సర్క్యులేషన్ అయింది. ఈనాడు టీవీ ఛానల్లో ఏమని పెట్టారు? వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వచ్చి చనిపోయారని చెప్పి మొట్టమొదటి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఈనాడు ఛానల్లో వచ్చింది. ఓపెన్ ఛాలెంజ్, అవసరం అయితే ఈనాడు ఛానల్ రండి, నేను డిఫర్మేషన్ కేసు వేస్తా, కొట్టండి, గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది. మొట్టమొదటి బ్రేకింగ్ న్యూస్ వేసింది ఈనాడు ఛానల్. మీరు ఇంకేమో కట్టుకథలు చెప్పకండి, అందరి దగ్గర ప్రూఫ్ ఉండేది సార్. గూగుల్ చెప్పేది నిజాలేనా? ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఏ పార్టీ వాళ్ళకి తెలియదు. వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. వినండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదా భారతమ్మ గారికి కానీ, లేదంటే అవినాష్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పారే విజయసాయి రెడ్డి గారికి కానీ, ఎవరికి తెలియక ముందేనే, ఎవరికి ఇన్ఫర్మేషన్ రాకుండా ముందేనే బ్రేకింగ్ న్యూస్ లో తాటికాయ అంటే అక్షరాలతో వివేకానంద రెడ్డి గారు గుండు పొడుతా అందించారని పెద్ద పెద్ద హెడ్లైన్స్ చేసి బ్రేకింగ్ న్యూస్ చూపించింది ఈనాడు ఛానల్. వినండి, ఇంత సోదరులు మాట్లాడుతూ ఉన్నారు, వడ్డల పార్టీ అని అంటావు. ఎస్, వాళ్ళు వెన్నుపోటు పార్టీ కాదా? ఎవరైతే స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ, పేద బడుగు బలైన వర్గాల కోసం పెట్టిన పార్టీ, ఏదో ఆ అల్లుడిగా పోస్ట్ ఇస్తే ఏదో కూతుర్ని బాగా సాగదంపుగా ఉంటాడు అనుకుంటే, అల్లుడిని చేసుకుంటే మామకి వెన్నుపోటు పొడిసి పార్టీ లాక్కొని మామకి చెప్పుల దండలు వేయించి మామ ఆత్మహత్య చేసుకునేలాగా, మామ కుంగు కృషించి చచ్చిపోయేటట్టులాగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు రాజకీయాలు చేశారు కాబట్టి వెన్నుపోటు పార్టీ. మీరు గొడ్డల పార్టీ, మీరు వెన్నుపోటు పార్టీ కాదా సార్? ఇక్కడ మనం మాట్లాడతాం సార్. ఆయన అంటారు సతీష్ రెడ్డి గురించి, అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, టీడీపీ పార్టీ వాళ్ళే చంపించారు. సతీష్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారట, ఆయనకి ప్రధాన కార్యదర్శి ఇచ్చారట, ఆయన ఎక్కడున్నాడో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఇది? ఏంటన్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది నాయకులు వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యారబ్బా, చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశారు. వినండి, సతీష్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తూ ఓడిపోయారు. ఆయన ఎప్పటి నుంచో ఆ పులివెందుల నియోజకవర్గం నుంచి వాళ్ళ కుటుంబం మీద పోటీ చేస్తూ ఓడిపోయి వచ్చారు. ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. మీ పార్టీ ఏ రకంగా ఆయన వాడుకుందో, ఏ రకంగా అయితే ఆయన్ని నాశనం చేసిందో, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా సతీష్ కుమార్ రెడ్డి గారిని వాడుకొని నాశనం చేస్తే తన తప్పులు తాను తెలుసుకొని, తను చేసిన తప్పులు తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన మా పార్టీలో జాయిన్ అయితే ఆయన సముచితమైన స్థానం మేము ఇస్తే, ఈ రోజు మా పార్టీలో ఒక మంచి పొజిషన్ ఇస్తే మీరు వారలేరా? అదే చంపేసిన వ్యక్తిని ప్రజాకి విమానాల్లోనే తిప్పుతారా? రాష్ట్ర ప్రజలందరూ ప్రజల బస్సులు, BMW కార్లు, మంచి పదవి ఇచ్చారు.
విన్నారా తప్పుదిరిగిన వ్యక్తిని మీరు తిప్పుతారా? ఇదే మీ రాజకీయం, మాట్లాడదురు గారు. ఇదే Yes. సోట రాజకీయం, ఇదే రైట్ లక్ష్మణరావు గారు, వాడికి మంచి పదవి లక్ష్మణరావు గారు వంశీ గారు ఏదో అంటున్నారు, ఇందాం 1 by 1 మాట్లాడదురు కానీ. ఎస్ వంశీ గారు మీరేంటి అది చెప్పండి. కాదు సార్, నేను మాట్లాడితే ఇస్తాను నన్ను ఆపుతూ వంశీ గారు కాదు సార్, మాట్లాడితే మీరు ఇచ్చిన దానికి, మీరు ఇచ్చిన మాట్లాడిన దానికి ఆయన సమాధానం చెప్తారు. 1 minute లో మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, అదే అంటున్నా నేను. మళ్ళీ అమ్మటనే మీరు మాట్లాడదురు కానీ. ఎస్ వంశీ గారు చెప్పండి. ఇప్పుడు తాతను చంపేసినటువంటి సతీష్ రెడ్డి గారికి అప్పుడు దాకా నిందలేశారు. 2024 దాకా మా తాతను చంపాడు సతీష్ రెడ్డి, మా తాతను చంపారని అన్నారు. సరే ఇప్పుడు తాతను పార్టీలోకి పాపం అతను తప్పు తెలుసుకున్నాడని పార్టీలోకి తీసుకున్నారట. తీసుకుని ప్రధాన కార్యదర్శి ఇచ్చేసారట తాతను చంపినాడు. ఇక మా మీద ఎందుకు నిందలు, తెలుగుదేశం మీద ఎందుకు నిందలు? ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీలోకి వచ్చాడని చెప్పి లక్ష్మణరావు గారు అంటున్నారు. షర్మిల గారు తెలుసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినట్టేనా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ గా అన్నారు ఈ రోజు. ఆ తప్పు తెలుసుకుని, ఆ పార్టీలో ఉన్నానని తప్పు తెలుసుకుని ఈ రోజు వచ్చేసి జనసేనలో జాయిన్ అయ్యానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాను నెల్లూరులో అన్నారు.